ఈరోజు సిపిఐ పార్టీ ప్రతినిధి బృందం గౌరవ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జరీన్ టప్పో గారికి అదేవిధంగా ఇతర అధికారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి నిబంధనలను సడలించాలని చెప్పేసి అదేవిధంగా సాంకేతిక కారణాలతో అర్హులైనటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులే కూడా ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఈరోజు డివెంట్ సెల్లో కూడా సిపిఐ ప్రతినిధి బృందం ఈ యొక్క విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో కూడా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మీద 22వ వార్డు సంబంధించినటువంటి కొండపల్లి గోపాలు అదే కంకరబోర్డు కొండపల్లి గోపాలకు సంబంధించిన దారా వీరన్న అదేవిధంగా కంకరబోర్డు సంబంధించిన వద్దీచరణకు సంబంధించిన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అదేవిధంగా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పాత ఇల్లు తొలగించుకొని ముగ్గు పోసి ఆ యొక్క ఇంటి ప్రక్రియ పునాదులతో ప్రారంభం చేసుకున్న తర్వాత టెక్నికల్ ప్రాబ్లంతో సంబంధించినటువంటి కారణాల చేత ఆగిపోయిందని చెప్పడంతో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారండి. ఈ విషయం మీద స్థానిక వార్డు ఆఫీసర్ కూడా ఉన్నతాధికారులకు దీనికి సమస్యను చెప్పడం జరిగింది. ఆ సాంకేతిక కారణాలు పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి మరి జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు దారావీరమైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటిని మొత్తం తొలగించుకొని ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఇలాంటి చిన్న కారణాల చేత ప్రొసీడింగ్స్ వచ్చింది. అదేవిధంగా అధికారులకు లెటర్ పెట్టి చేతులు దులుపుకున్నారు. అందుకోసమే ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సంబంధించిన హౌసింగ్ బోర్డు అధికారులకు దృష్టి తీసుకురావడం కోసం వీళ్ళిద్దరు ఇదే సమస్య